శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మకర రాశికి ఆల్రెడీ ఏడేడు శని ప్రభావంలో ఉన్నారు. శని ద్వితీయ స్థానంలో వక్రం ఉన్నాడు, తృతీయంలో రాహు ఉన్నాడు, పంచములో గురు యొక్క అనుగ్రహం ఉంది, సస్యస్థానంలో కుజుడున్నాడు, సప్తములో బుధుడు, అష్టములో రవి, భాగ్యస్థానంలో శుక్రుడు, యోగించే శుక్రుడు భాగ్యంలో నీచబడి ఉన్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో లక్ కొంత అన్ఫేవర్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఆర్థిక విషయానికి వచ్చి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొంత సక్సెస్ఫుల్. కొత్త కంపెనీల మార్పు కోసం వెళ్ళండి. 20-25% హైక్స్ జరిగే అవకాశం ఉంటుంది. గురుబలం ఉంది కాబట్టి అనుకూలత బాగా జరిగే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్ అవుతారు. చదువు కోసం చేసే పీజీఏ ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి అనుకూలమైన వాతావరణం ఇప్పుడు కనబడుతుందని చెప్పడానికి అవకాశం వస్తుంది. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా కొంత అనుకూలత కనబడుతుంది. 20-30% హైక్స్ అయితే కనబడుతున్నాయి. బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ చేయడం ప్రయత్నించండి. సరైన సమయం చెప్పడానికి అవకాశం ఉంది. కొత్త వ్యాపారానికి కూడా శ్రీకారం చూడడానికి ప్రయత్నించండి. చాలా బాగుంటుంది చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే శుభవార్తలు వింటారు, శుభకార్యం చేస్తారు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలు ఇటువంటి చేస్తారు. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ కూడా బాగానే కనబడుతుంది. రకరకాలుగా శుభకార్యాలు మీ చేతుల మీదుగా సహాయం చేసి అవతల వాడు కూడా సత్ఫలితాలు కలిగేటట్టు చేసే అవకాశం ఉంటుంది, బాగానే కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు 10% పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు విదేశాలకు వెళ్ళే విద్యార్థులకి చక్కటి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రాసెస్ చేసుకోండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే విదేశాల్లో ఉన్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా వాళ్ళు చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఈ 15 రోజులు బాగానే కనబడుతుంది. అయితే ఇక్కడ రాజకీయ రంగంలో ఉన్నవాడు, ఫిలిం ఇండస్ట్రీలో ఉండేవారు, అదేవిధంగా ఫుడ్ ఇండస్ట్రీ మీద వర్క్ చేసేవాడు, వీళ్ళందరికీ కూడా ఒక లక్ అన్నది కొంచెం బలహీనపడుతుంది. ఎందుకంటే వీళ్ళు లక్ వేసుకుని ముందుకెళ్ళేవాడు. అంటే ఒక లక్ని చూసి అదృష్టం ఉందా టైం చూసుకుని వెళ్ళేవాడు ఫిలిం ఇండస్ట్రీ వాడు. ఒక ఫిలిం రిలీజ్ చేయాలంటే ఒక మంచి సమయం చూసుకుని చేస్తారు కాబట్టి వాళ్ళకి 15 రోజులు మాత్రం కొంచెం బలహీనంగా ఉండి కొంచెం ఆచితూచి వ్యవహరించని చెప్పచ్చు. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవాడు కూడా అదే పరిస్థితి. వాడు కూడా పెద్దవాళ్ళని కలవాలంటే ముహూర్తం చూసుకుని వెళ్తారు కాబట్టి, పదవి కోసం వెళ్తారు, నామినేట్ పోస్టుల కోసం వెళ్తుంటారు కాబట్టి ఇటువంటి వాళ్ళు ఈ 15 రోజులు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. లక్ ఫేవరింగ్ అనేది కొంచెం తక్కువగా ఉంది. సరే, మంత్రం దగ్గరకు వచ్చిన ఏ మంత్ర సాధన చేయాలని అనుకున్నామంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మళ్ళీ ఆరాధన చేయండి. 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఈ మెడ భాగము కింద భాగంలో కొన్ని పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్వామివారికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చదవండి, లేదా కంగారు కవచం చదవండి. ఏదో ఒకటి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి చేసుకుంటూ వెళ్ళండి. కొన్ని సమస్యల పరిష్కారం మీకు తెలియకుండానే చిక్కుపడిలాగా విడిపోయే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.